మరుసటి క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. In Tirupati, తిరుపతిలో many years ago, చాలా సంవత్సరాల క్రితం as the level crossing is there, అక్కడ లెవెల్ క్రాసింగ్ ఉంది. the train was to pass, ట్రైన్ దాటిపోవాలి. the railway gate was closed, కాబట్టి గేట్ వేశారు. and lot of motorists and cars, they were all standing that side, this side. మరి అక్కడ బైకులు, వాహనాలు, కార్లు అన్ని కూడా అటువైపు ఇటువైపు Many of నిలబడి them ఉన్నాయి. are switched off their vehicles చాలా మంది ఆ బండ్లు ఆపేసుకున్నారు. because some goods train was going. ఎందుకంటే గూడ్స్ ట్రైన్ పోతా ఉంది అటు నుంచి. It takes a lot of time, చాలా సమయం పట్టుద్ది. so everybody is waiting. అందరూ వేచి ఉన్నారు. But something was happening in the sky, nobody noticed. అయితే ఆకాశంలో ఏదో జరుగుతుంది, ఎవరు గమనించలేదు. Nobody has seen it. ఎవరు చూడలేదు అది. One eagle has snatched a cobra and it is flying in the air. ఒక గద్ద నాగుపాముని పట్టుకొని మరి గాల్లో ఎగురుతా ఉంది. It is not a fiction. ఇది ఏదో కట్టుకథ కాదండి. ఇది కట్టుకథ కాదు. ఇది కట్టుకథ కాదు. Actually it happened in Tirupati. తిరుపతిలో వాస్తవంగా జరిగింది. All the newspapers in India flashed that it was flying over them. అక్కడ నుంచి గద్ద ఎగురుతూ, and the cobra, the snake, was trying to struggle to get it released from the clutches of the eagle. ఆ గద్ద యొక్క కాళ్ళలో నుంచి ఆ నాగుపాము విడిపించుకొని పడడానికి ప్రయత్నం చేస్తా ఉంది. Finally it was successful. మరి చివరికి అది సఫలీకృతమైంది. And then that cobra fell. ఆ నాగుపాము కింద పడిపోతుంది. As it fell, it fell on a scooterist who was standing. This snake bit him and he died on the spot. స్కూటర్ మీద నిలబడిన ఒక వ్యక్తి మీద నాగుపాము పడి అది ఆయన కాటేసి ఆయన అక్కడికక్కడ చనిపోయినాడు. And everybody scattered here and there and the snake went away. అందరూ ఇటు అటు చెదిరిపోయినారు. ఆ పాము కూడా వెళ్ళిపోయింది. Then in the newspapers flashed that news. ఆ వార్తాపత్రికలో వార్త In వచ్చింది. Hindustan Times in Delhi they said like this at the end. హిందుస్థాన్ టైమ్స్ అనే వార్తాపత్రికలో చివరిలో We రాశారు. do not know what all plans that he had in his life. ఆ యవనస్తుడికి మరి ఏం ప్రణాళికలు ఉన్నాయో జీవితంలో మాకు తెలియదు. We do not know where he was going. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు కూడా మాకు But తెలియదు. his life came to an abrupt end. అయితే తన జీవితం అక్కడికే ఆగిపోయింది. His life came to an abrupt end. అంటే ఆ జీవితము ఆయన జీవితం అకస్మాత్తుగా ఆగిపోయింది. అకస్మాత్తుగా అక్కడ ఆగిపోయింది. He could not go further. అంటే ఇంకా అక్కడ నుంచి ముందుకు His సాగలేకపోయినాడు. life ended there. ఆయన జీవితం అక్కడే ముగిసిపోయింది. We do not know what would happen next minute. నెక్స్ట్ అంటే మరుసటి క్షణం ఏమైందో మనకు So తెలియదు. today is the day of salvation. కాబట్టి నేడే రక్షణ దినం. Whoever you are, నువ్వెవరివైనా సరే simply say, Lord, I recognize you. You are my savior. ప్రభువా నీవు నా రక్షకుడు అని నేను గుర్తిస్తున్నాను. I am సామాన్యంగా sinner according to the word of God. దేవుని వాక్యానుసారంగా నేను పాపి. By faith it will happen. విశ్వాసము ద్వారానే జరుగుతుంది. And the joy of the Lord will flood your heart. దేవుని ఆనందము, సంతోషము నీ హృదయములో ప్రవహిస్తా ఉంటుంది. Peace that passeth all understanding would be yours. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీదే అవుతుంది. You will be a changed person. నువ్వు మారిపోయిన వ్యక్తిగా అయిపోతావు. Thus you have the privilege of understanding the word of God. అయితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ఆధిక్యత కలిగి And ఉండాలి. you have the privilege of calling the very God of heaven as Abba and Father. ఆ పరలోకమందున్న దేవుణ్ణి అబ్బా తండ్రి అనే పిలిచే ఆధిక్యతలోకి రావాలి. If you want this privilege ఈ ఆధిక్యత మీకు కావాలంటే and go to heaven one day, పరలోకంలో ఒక రోజు వెళ్ళాలంటే accept the Lord Jesus Christ as your personal Lord and Savior. యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగాను ప్రభువుగాను మీరు అంగీకరించాలి.